హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది జరుగుతుంది. ఏపీ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ సంబంధించి అయితే మనకైతే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. రిజల్ట్స్ అయితే మనకైతే రిలీజ్ అవుతున్నట్టు మనకైతే ప్రభుత్వం నుంచి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి, మనకు ఎలా చెక్ చేసుకోవాలి, మొత్తం ఈ వీడియోలో మీ అందరికీ అయితే క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన ఏం లేదు, వీడియో కింద మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అయితే వీడియో కింద కామెంట్ చేయండి. అలానే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందన్నమాట. మీరు 100% వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే తర్వాత మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటున్నాయి, నెక్స్ట్ అప్డేట్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, మొత్తం క్లియర్గా మీ అందరికైతే నేనైతే మన వాట్సాప్ గ్రూప్లో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎవరైతే స్టూడెంట్స్ ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ చెక్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరందరూ వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఓకే, ఇక్కడ మనకి ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ సంబంధించి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ అందరైతే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఓకేనా, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్, మంత్, ఇయర్ అయితే మీరైతే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే క్యాప్చా ఉందో ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ వ్యూ రిజల్ట్ మీద కొట్టినట్టయితే మీకు మనకి ఎంత మార్క్స్ వచ్చాయి, ఆల్రెడీ మనకి ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్పేసి క్లియర్గా మనకైతే అవుపిస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. అలానే మీరు ఒకసారి ఎంత ర్యాంక్ అనేది మీరు అనుకుంటున్నారు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కింద కామెంట్ చేసి, ఒకవేళ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఒకవేళ మీకు ర్యాంక్ కావాలంటే కూడా మీరు కింద కామెంట్ చేయండి. అన్న నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నాకు ఎంత ర్యాంక్ వస్తుందని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే మేము దాని గురించి కూడా మీకు క్లియర్గా అయితే ఒక వీడియో అయితే చేస్తానమాట. ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా చేశానమాట. ర్యాంక్ వైజ్గా మీకైతే ఒక వీడియో చేశాను, మీకు వచ్చిన మార్క్స్కి ఎలాంటి ర్యాంక్ వస్తుంది, ఎంత ర్యాంక్ వస్తుందని చెప్పేసి. దాని గురించి మీరు ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ పెడతాను, లేకపోతే కామెంట్లో పెడతాను అనమాట, చెక్ చేసుకోండి. అలానే ఇక్కడ మనకు అఫీషియల్ సైట్ మీకు ఆల్రెడీ తెలుసు. మనకైతే ఇక్కడ మీకు అఫీషియల్ సైట్ చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. APSCHE.AP.gov.in అని చెప్పేసి మీరు అఫీషియల్ సైట్ ఓపెన్ చేసుకుంటే మనకి సైట్లో రిజల్ట్స్ సంబంధించి అప్డేట్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు అక్కడి నుంచి వెళ్ళి మన రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా అలానే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అయితే నాకైతే కామెంట్ చేయండి. చాలా వరకు అందరూ ఏమంటారంటే పోస్ట్పోన్ అయ్యాయి కదా, 28th రిజల్ట్స్ కదా అని చెప్పి అంటున్నారు. లేదండి, ప్రభుత్వం మనకైతే 28th లోపే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తుంది. బహుశా మనకి ఈ రోజు కూడా రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ అయ్యే ఛాన్సులు అయితే 98% వరకు అయితే మనకైతే అవుపిస్తున్నాయి అనమాట. ఈ రోజు కూడా రిలీజ్ అయ్యే ఛాన్సులు అయితే, ఈ రోజు ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే కూడా నేను క్లియర్గా వీడియో చేసి మీ అందరికి అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. కంపల్సరీ అందరైతే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే కూడా కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.